హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th ఇంకా ఇంటర్ ఆ తర్వాత డిగ్రీ ఈ అర్హతల్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా తప్పకుండా ఈ వీడియో చూడండి. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 300కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత అసిస్టెంట్లు ఉన్నాయి, లోయర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. జాబ్ వస్తే మన జీవితం టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటుంది. అలాంటి జాబ్స్ అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దండి. మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ షార్ట్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి మీకు చెప్పాను. ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ మనకు రావడం జరిగిందనమాట. కాబట్టి ఈసారి తప్పకుండా జాబ్ కొట్టాల్సిందే అని చెప్పేసి కసిగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ కొడతారు. సో ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు వీడియోస్ని లైక్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా చాలా మోటివేషన్ వస్తుందన్నమాట. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి, కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేస్తారు. బాబు ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్. ఓకేనా? సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి జెన్యూన్ వెబ్సైట్, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే, ఇది మనకు అధికారిక నోటిఫికేషన్ అండి. చూడండి, ఇది ఇంతకుముందు షార్ట్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ముందుగానే తెలియజేస్తున్నాను మనకి ఇన్ని పోస్టులు వచ్చాయి అని చెప్పి. ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ అనమాట. సో ఇక్కడి నుంచి మనకు 380 నుంచి 90 ఉద్యోగాల మధ్యలో గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఇంకా గ్రూప్ సి ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ తెలుసుకుందాము. మనము ఈ ఉద్యోగాలకు ఆగస్టు 1వ తారీఖు నుంచి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆగస్టు 31. సో మనకు ఈ డేట్లలోనే అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు టైం ఉంది అప్లై చేయడానికి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజు కూడా ఆన్లైన్లో పే చేయాలి. ఎక్కువ ఏం లేదు, తక్కువ ఏంది ఫీజు. అయితే ఇక్కడ గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి కదా, ఇవి ఒక్కటి పక్కన పెట్టి గ్రూప్ బి పోస్టులకు వద్దాం మనము. గ్రూప్ బి పోస్టులు, ఈ గ్రూప్ బి పోస్టులలో సీరియల్ నెంబర్ 5లో మనకు అసిస్టెంట్ అనే ఉద్యోగం ఉందండి. గ్రూప్ బి లెవెల్ ఇది. మనకు బేసిక్ పే మనకి ఎంత ఉంటుందంటే 34,800 అనమాట. సో మీరు కానీ ఈ జాబ్ సంపాదిస్తే మీకు శాలరీ ఎంత వస్తుంది తెలుసా? అన్నీ కలుపుకొని మీ చేతికి 60,000 వస్తుంది. మరి క్వాలిఫికేషన్ ఏముండాలన్నా దీనికి అంటే చూడండి, ఇక్కడ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి, పలాని పర్సంటేజ్ కావాలి మాకు, పలాని బ్రాంచ్ల్లో డిగ్రీ ఉండాలి అని ఏం అడగలేదన్నమాట. ఎనీ డిగ్రీ, ఎనీ డిసిప్లిన్, పర్సెంటేజ్తో సంబంధం లేదు, జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్సీకి 1. ఫ్రెండ్స్, అద్భుతమైన శాలరీ అండి డిగ్రీ పాస్ అయితే. ఇవి మిస్ చేయదు. గ్రూప్ బి ఉద్యోగాలు ఇవి కొంచెం క్యాడర్ కూడా ఎక్కువే అనమాట. ఇక ఆ తర్వాత మనం ఇంక చూడొద్దండి, ఇంక డైరెక్ట్ గ్రూప్ సి పోస్టులకు వచ్చేసేయండి. గ్రూప్ సి పోస్టులలో కూడా మనకు అప్లై చేసుకోవాల్సింది కొన్ని మాత్రమే. చూడండి, అప్పర్ డివిజన్ క్లర్క్ 39 పోస్టులు ఉన్నాయి. ₹20,200 బేసిక్ పే, 40,000కు పైగా శాలరీ వస్తుంది చేరగానే. దీనికి కూడా డిగ్రీ మాత్రమే అర్హత. మరి దానికి తేడా ఏంటన్నా అంటే, దానికి ఏంటంటే పే స్కేల్ ఎక్కువ వస్తుంది. అది అసిస్టెంట్ లెవెల్ జాబ్ కదా. అయితే మనకు కాంపిటీషన్ కూడా, అంటే ఎగ్జామ్ పెడతారు కదా, టఫ్నెస్ అనేది దానికి ఎక్కువ ఉంటుంది. కొంచెం హార్డ్గా ఉంటుంది పేపరు. ఇది కొంచెం దాంతో పోలిస్తే మోడరేట్గా ఉంటుంది అనమాట. అంతే తేడా. మేము బాగా ప్రిపేర్ అయ్యామన్నా అంటే అసిస్టెంట్కి అప్లై చేయండి. అదే అన్న ఒక రకంగా ప్రిపేర్ అయ్యామంటే ఇది అప్లై చేసుకోండి. మొత్తం 39 పోస్టులు. ఓపెన్ కేటగిరీకి 17, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 10, ఎస్టీకి 2, ఎస్సీకి 2 అనమాట.
18 నుంచి 27 ఏళ్ళు. ఇక్కడ ఏజ్ కూడా మనం మ్యాటర్. సో దానికి 30 ఏళ్ళ వరకు అప్లై చేయొచ్చు, దీనికి 27 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిగ్రీ మాత్రమే అర్హత. ఇది కూడా పర్మనెంట్ జాబ్స్, గ్రూప్ సి లెవెల్ ఉద్యోగం. ఇక స్టెనోగ్రాఫర్ కూడా ఉంది. కేవలం 10th తోనే 40,000 రూపాయల జీతం, 14 పోస్టులు ఉన్నాయి. 18 to 27 ఇయర్స్. కాకపోతే 10th తో పాటు మీకు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఓకే. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అండి, 37 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్కి 4, ఓపెన్ కేటగిరీకి 14. సో కేవలం ఇంటర్ అర్హత, టైపింగ్ వచ్చి ఉండాలి. శాలరీ వచ్చేసరికి 20,200 రూపాయలు ఉంది. కానీ మనకు గ్రూప్ సి పే లెవెల్ 2 ప్రకారంగా కాబట్టి ఒక 35,000 నుంచి 40 మధ్యలో వస్తుంది శాలరీ అనేది. 18 to 27 ఇయర్స్. చూడండి ఇంటర్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు పోస్టులు ఎన్ని ఉన్నాయో. ఇక ఆ తర్వాత మనకు చూస్తే ఇక్కడ లైబ్రరీ క్లర్క్ ఎన్ని ఉన్నాయి కానీ ఇన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్గా ఏమొచ్చేస్తారంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేయండి. 107 ఉద్యోగాలు ఉన్నాయండి. 27 ఏళ్ళు, 18 నుంచి 27 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు అనమాట. సో ఇక్కడ మనకు వివిధ డిసిప్లిన్స్లో ఉన్నాయి. అంటే ఫార్మసీలో ఎంటీఎస్, పంచకర్మలో ఎంటీఎస్, ఫీల్డ్ అటెండెంట్ అని చెప్పి, డ్రెస్సర్ అని, కుక్ అని, వార్డ్ బాయ్ అని, వీటన్నిటికీ కేవలం 10th అర్హత, సంబంధించిన విభాగంలో మీకు నాలెడ్జ్ ఉండాలి అంతే. ఓకేనా. 107. ఇక తర్వాత చూడండి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో కూడా మనకు ఇంకొక రకం ఉద్యోగాలు. ఇవి 72 పోస్టులు ఉన్నాయి. అంటే టోటల్గా 179 అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు ఇక్కడ. 18 నుంచి 27. దీనికి కేవలం 10th అర్హత. ఏ సంబంధించిన పనిలో కూడా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు ఈ 72 ఉద్యోగాలకు. మిగతా 107 ఉద్యోగాలకు సంబంధించిన పనిలో, అంటే ఇప్పుడు సపోజ్ కుక్ అనుకోండి, కుకింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఫార్మసీ అనుకోండి, ఆ ఫార్మసీ నాలెడ్జ్ ఉండాలి. ఫీల్డ్ అటెండెంట్ అనుకోండి, తిరిగి బైక్ తోలడం ఇన్ని వచ్చి ఉండాలి. పంచకర్మ ఇవన్నీ కూడా ఏంటంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి. అర్థమైంది కదా. మీకు అర్థం అవ్వాలని చెప్పి క్లారిటీగా చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వెబ్సైట్లో చాలా క్లియర్గా రాశాను, చదవండి ఒకసారి. ఓకే. మరి దీనికి ఎలా సెలక్షన్లు చేస్తారు ఏంటి అని చెప్పి చూస్తే మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారనమాట. సో ఫ్రెండ్స్ ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు ఇది గ్రూప్ సి ఉద్యోగాలకు. అదే గ్రూప్ బికి అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే అసిస్టెంట్ జాబ్ స్టార్టింగ్లో చెప్పాను చూడండి, దానికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. కాబట్టి అది ఒక్కటి మినహాయించి మిగతావన్నీ కూడా ఎక్కడ కూడా మనకి ఇంటర్వ్యూ ఉండదు. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్లు ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. సో ఇక్కడ మనకు సిబిటి పెడతారండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట, ఏ దానికైనా సరే. కాకపోతే టఫ్నెస్ 10th వాటికి కొంచెం లెవెల్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంటర్ వాటికి కూడా కొంచెం, డిగ్రీ వాటికి అంటే గ్రూప్ సి లెవెల్లో డిగ్రీ ఉన్నాయి కదా అప్పర్ డివిజన్ క్లర్క్, వాటికి వచ్చేసరికి మోడరేట్గా ఉంటుంది. అదే అసిస్టెంట్ బి అని చెప్పేసి మనకు గ్రూప్ బి లెవెల్ ఉద్యోగం ఉంది కదా, దానికి హార్డ్నెస్ ఉంటుంది పేపర్ అనేది. అంటే మీరు మీ ప్రిపరేషన్ బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇక నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 0.25 మార్క్స్ తప్పుగా రాస్తే. సో కాబట్టి కొంచెం వచ్చిన దానికి మాత్రం ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కటికి పెట్టేస్తారనుకోండి నెగిటివ్ మార్క్స్ ఎక్కువైపోయి వచ్చిన స్కోర్ తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో ఇలా ఉంటుంది సెలక్షన్. మన సొంత రాష్ట్రంలోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెడతారు, అవి కూడా మీకు చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు టాపిక్స్ కూడా ఇచ్చారండి, ఏం చదవాలా ఏమి అనేసి. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. ఓకే. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఆడవాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. మీరు ఏ జాబ్కి అప్లై చేసుకున్నా, ఆడవాళ్ళకు కూడా ఏ కేటగిరీనా పర్వాలేదు, బాగా వినండి. ఇక మీరు గ్రూప్ బి ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మీకు ఫీజు 200 రూపాయలు ఉంది. ఇది ప్రాసెసింగ్ ఫీ అని. ఓకే. అలాగే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు. అర్థమైందా. సో మనకు చూడండి ఇక్కడ మన గ్రూప్ బి పోస్టుకు ఇదంతా కలుపుకొని మన ఫీజు అయితే పే చేయాలంటే ప్రాసెసింగ్ ఫీ, ఓబీసీ ఇది మామూలుగా అప్లికేషన్ ఫీ రెండు కలిపి 700 రూపాయలు గ్రూప్ బి పోస్ట్కి అప్లై చేస్తే. అదే గ్రూప్ సి పోస్టులకు అప్లై చేస్తే 100 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ, అలాగే ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకు 200 రూపాయలు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు మాత్రం 200 రూపాయలు పే చేయాలి, ప్లస్ 100 రూపాయలు పే చేయాలి. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఉండదు, కానీ ప్రాసెసింగ్ ఫీ అయితే ప్రతి ఒక్కరు పే చేయాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లోనే పే చేయాలి మనము, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో మనం పే చేసుకోవచ్చు. ఇక సెంటర్స్ వచ్చేసరికి మనకు మన దగ్గరలో ఉంటాయండి. హైదరాబాద్ ఉంది తెలంగాణ వాళ్ళకు, ఇంకా విజయవాడ ఉంది, వరంగల్ ఉంది, తర్వాత ఇంకా మనకు చూడండి ఇక్కడ మనకు ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. సో మనము చూసుకొని మన దగ్గర ఉన్న సెంటర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో పెడతానని చెప్పాను, పెట్టాను కూడా. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఏ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకే. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.